నేటిదిన వాక్య ధ్యానం కొరకు 4వ కీర్తన మొదటి చరణంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన ఆ ప్రియులకు మీరందరూ పొందుదురు గాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. విను మా ప్రియులు ఆత్మీయంగా మేలు పొందినట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఇక్కడ కీర్తనకారుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇరుకులో ఉన్నటువంటి వారికి ఆయన విశాలత కలుగు చేసేటటువంటి దేవుడు. ఇరుకైనటువంటి అనుభవము పలు శ్రమలకు, ఇబ్బందులకు, అవమానాలకు, బ్రతుకు భారం అనిపించేటటువంటి పరిస్థితులకు అది కారణం. అయితే అలాంటి ఆ పరిస్థితి నుండి ఒక వ్యక్తిని విశాలతతో కూడిన అనగా సంతోషంతో, సమాధానంతో, నెమ్మది, ఆశీర్వాదంతో, మేలులతో మనలను నింపేటటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దావీదు గారు తన జీవితంలో తన కుటుంబం మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలకు సౌలు రాజుగా ఉన్నటువంటి దినాల్లో సౌలుతో ఇట్లా అనేక విషయాలలో అతడు ఇరుకైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ వచ్చాడు. అయితే ఒక దినాన దేవుడు తన స్థితిని మార్చి అద్భుతమైనటువంటి మేలును కలుగు చేశారు. అంత మాత్రమే కాక ఇంక అనేక మంది భక్తులు తమ జీవిత దినాల్లో వారు ఇరుకైనటువంటి పరిస్థితిని అనుభవిస్తూ వచ్చారు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 20వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో యూదా రాజు చేత ఇర్మియా అనేటటువంటి ప్రవక్త దేవుని మాటలను ప్రకటిస్తూ యూదా ప్రజల భవిష్యత్తును గురించి తెలియచేస్తూ వచ్చినటువంటి కారణము, అతడు వారి చేత ఎంతో బాధను అనుభవిస్తూ వచ్చాడు. తాను అనుభవించినటువంటి ఆ బాధకు ప్రభువారు అనుమతించినటువంటి కారణం, అతడు ఎంతో వేదనను అనుభవించినటువంటి విషయాలను అక్కడ మనం చూడగలం. విలాప వాక్యములో 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను, ఆయన కటిక చీకట్లోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు అని చెప్పి తను అనుభవించినటువంటి ప్రతి బాధను చెబుతూ వచ్చి 3వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు కదా, నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మరచి ఉన్నానని చెప్పి తన ఇరుకు అయినటువంటి అనుభవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 18వ వచనంలో, నాకు బలము ఉడిగని అనుకొంటిని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని అని చెప్పి అతడు మాట్లాడుతూ 21వ వచనంలో, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. 22, 23 వచనాల్లో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఇరుకైనటువంటి అనుభవాలు మనకెంతో బాధను, కష్టాన్ని మనకు తెలియచేస్తాయి. అయినను ఆ పరిస్థితుల్లో మనం ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నిశ్చయముగా మనకు విడుదలనిస్తారు. మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అని అంటే, ఇరుకైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన ఇంకను మనల్ని పట్టుకునే ఉన్నాడు గనుక ఇరుకులో కూడా మనం ఇంకా క్షేమముగాను లేక సజీవులుగాను ప్రాణముతో మనం ఉండగలుగుతున్నాం. అయితే ఆ ఇరుకైనటువంటి అనుభవాల్లో మనల్ని ఇంకను బ్రతికించి ఉంచినటువంటి దేవుడు ఒక దినాన నిశ్చయముగా మన పరిస్థితులన్నిటిని కూడా ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. ఆ కారణాన్ని బట్టి విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో తెలియచేసిన మాట ఏంటంటే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని ఇక్కడ తెలియచేయటం మనం చూడగలం. నిజమే, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ఏ సమస్యల చేత పట్టుబడుతూ ఉన్నారో, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, ఇరుగు పొరుగు వారితోనైనా
ఏ పరిస్థితుల్లోనైనా ఒక బంధింపబడినటువంటి బంధకములతో కూడిన అనుభవాలతో ఒకవేళ జీవితం వెళ్ళబుచ్చుతున్నారేమో, ధైర్యపడకండి. ఆశతో, ఓపికతో కనిపెట్టండి. నిశ్చయంగా ఇరుకైనటువంటి స్థితి నుండి ప్రభువారు మీ పరిస్థితులను ఆయన విశాలతలోనికి నడిపించబోతున్నారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల చేత ప్రస్తుతం మా ప్రియులు ఏ ఏ కారణాల చేత బాధను, వేదనను, కష్టమును అనుభవించుచు జీవితం భారంగా ఎంచుకొని ఉన్నారో, ఇప్పుడే నీ మాటల చేత వారు ఆదరించబడి, ధైర్యపరచబడి, ఇంకను మేము నిర్మూలం కాకున్న వారం గనుక ఆశ కలిగి నీవు అనుగ్రహించేటటువంటి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టి, నాడు బాధను అనుభవించిన ఇర్మియా ఏ విధంగా విడుదల పొందారు, అలాంటి విడుదల మా ప్రియులను పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను మీరు దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులు ముందున్న సంవత్సరములన్నీ కృపాక్షేమములు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక. ఆమేన్.